హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. ఇప్పుడు నా ఏప్రిల్ కదా, సో ఈరోజు డేట్ ఎంత? ఏప్రిల్ 13th అయితే ఉంది. సో ఈ రోజు నేను వీడియో చేసిన రోజు అయితే ఏప్రిల్ 13th. అండ్ ఈరోజు ఇప్పటి నుంచి మీరు గుర్తుంచుకోండి, ఏప్రిల్ ఎండ్ లోపు జాబ్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఏప్రిల్ ఈజ్ ద బెస్ట్ హైరింగ్ మంత్ ఫర్ ఎంఎన్సీ స్టార్టప్స్ అన్నీ కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఏప్రిల్లో కొత్త ప్రాజెక్ట్స్ వచ్చింటాయి కదా, కొత్త ప్రాజెక్ట్స్కి బడ్జెట్ అప్రూవల్ అవుతుంది అండ్ సపోర్ట్ ప్రాజెక్ట్స్కి న్యూ బడ్జెట్ అప్రూవల్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్, కంటిన్యూయేషన్లో ఉన్న ప్రాజెక్ట్స్కి న్యూ క్లయింట్స్, న్యూ అవుట్పుట్స్ అండ్ న్యూ బడ్జెట్ ఇవన్నీ అప్రూవల్ అవుతూ ఉంటాయి అన్నమాట క్లయింట్స్ దగ్గర నుంచి. సో ఈ బడ్జెట్తో పాటు ఏప్రిల్ ఎండింగ్లోనే మనకి ట్యాక్స్, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే న్యూ హైరింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ కొన్ని జాబ్ ఇప్పుడు ఎండింగ్ కాబట్టి మొత్తం క్లోజ్ చేసేటప్పుడు హైరింగ్స్ ఏవి మిగిలిపోయాయి, ఆపర్చునిటీస్ ఏం చూపించాలి, ఇవన్నీ కూడా రాసుకొని వాళ్ళు హైరింగ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. మీరు ఏప్రిల్లో కానీ జాబ్ని తెచ్చుకోలేకపోతే మే జూన్లో కష్టం అవుతుంది. ఎందుకంటే మే జూన్లో మళ్ళీ హైరింగ్ అంతగా ఉండదు, బట్ ఏప్రిల్లో మాత్రం చాలా హైరింగ్ ఉంటుంది. ఆ ఏప్రిల్ హైరింగే మేలో టెస్ట్ అలా పెట్టచ్చు. సో ఏప్రిల్ మంత్ని అస్సలు మిస్ చేయదు. ఈ ఏప్రిల్లోపు మీరు జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అయితే హైర్ చేసుకుంటాయి, ఇలా కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటి కంపెనీస్ అయితే హైర్ చేసుకుంటాయి. సో దానికన్నా ముందు ఇంకొక మాట మాట్లాడుకుందాం. ఒక కమెంట్ వచ్చింది నాకైతే. ఒక పర్సన్ చాలా ఎమోషనలీ కమెంటెడ్ దట్ నేను రెజ్యూమే స్కాన్ చేశాను, ఏటీఎస్ స్కోర్ ఉంది, అన్నీ ఉన్నా కూడా నేనైతే క్వాలిఫై అవ్వట్లేదు. 100 అప్లికేషన్స్ వేస్తున్నాను పర్ డేకి, నేను క్వాలిఫై అవ్వట్లేదు. సో హియర్ ఈస్ ద టిప్స్. ఓకే, ఫస్ట్ మనం రెజ్యూమే గురించి మాట్లాడుకుందాం. ఒక పర్సన్ క్యాన్వాలో చాలా మంచి రెజ్యూమే క్రియేట్ చేశాడు, చాలా మంచిగా గ్రాఫిక్స్ వేసాడు, డిజైనింగ్ వేసాడు, అన్నీ వేసాడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ రెజ్యూమే అనేది రిజెక్ట్ అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతుందంటే ఆ రెజ్యూమే దెర్ ఈజ్ అన్ ఏటీఎస్ స్కోర్ ఆఫ్ 65% అండ్ సో ఏటీఎస్ స్కోర్ అనేది రెడ్యూస్ అవుతుంది కదా. మీరు ఏం చేయాలంటే గ్రాఫిక్స్, డిజైన్స్ పక్కన పెట్టి ఫస్ట్ మీరు సింగిల్ పేజ్ రెజ్యూమే క్రియేట్ చేయండి. ఎలా అప్లై చేసుకోవాలో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి రెజ్యూమే గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మీరు గ్రాఫిక్స్ ఇవన్నీ రిలీజ్ చేసి చాలా ప్లెయిన్ రెజ్యూమే నేను స్క్రీన్ మీద ఇస్తాను, సేమ్ ఇలాంటి ప్లెయిన్ రెజ్యూమే ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి పారాగ్రాఫ్స్ ఉండకూడదు. సమ్మరీస్, స్కిల్స్ ఇలాంటి సెట్స్లో పారాగ్రాఫ్స్ ఉండకూడదు. ఎప్పుడు మెన్షన్ ద కీ పాయింట్స్, దట్ కీ పాయింట్స్ షుడ్ బి ఓన్లీ 3. ఆ కీ పాయింట్స్లో కూడా నువ్వు ఎప్పుడు నెంబర్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది మెన్షన్ చేయాలి. నెంబర్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది కంప్లీట్గా లేకపోతే ఏటీఎస్ రెజ్యూమే అనేది పడిపోతుంది, ఏటీఎస్ స్కోర్ అనేది పడిపోతుంది. ఈ ఏటీఎస్ స్కోర్ మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే మెయిన్లీ ఇన్ జాబ్ స్కాన్ అండ్ రెజ్యూమ్ వర్డెడ్, ఈ 2 వెబ్సైట్స్లో మీరైతే హ్యాపీగా రెజ్యూమే ఏటీఎస్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక వెబ్సైట్ ఉంది, అదేంటంటే జాబ్ మ్యాచ్ ప్రో. ఓకే, ఈ జాబ్ మ్యాచ్ ప్రో వెబ్సైట్లో ఏంటంటే మీరు మీ రెజ్యూమే స్కాన్ చేయడమే కాకుండా మీరు ఏ రోల్కి అప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ రోల్కి అప్లై చేస్తున్నారు, రియాక్ట్ డెవలపర్. ఓకే, రియాక్ట్ డెవలపర్కి కావాల్సింది రెడెక్స్ కోపైలట్, ఇప్పుడు కావాల్సిన ఏఐ మొత్తం కావాలి. అండ్ రియాక్ట్ 19 ఫీచర్స్ న్యూగా ఏమొచ్చాయో ఆ హూక్స్ అన్ని మీకు తెలిసి ఉండాలి. అండ్ సేల్స్ ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఇంక్రీజ్ అయింది, అండ్ ప్రివెన్షన్, ఎర్రర్ బౌన్సింగ్ ఇలాంటివి ఎలా యూజ్ చేశారు ఏంటి అన్నది మొత్తం ఉంటుంది, అవునా, రియాక్ట్లో. సో ఇందులో మెయిన్ కీవర్డ్స్ ఏంటి, మీరు పర్ఫార్మెన్స్ని ఎలా ఇంక్రీజ్ చేశారు. ఓకే, లైట్ హౌస్లో తెలుస్తుంది మన ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్, అవునా. ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఇంక్రీజ్ అయింది, ముందు ఎంత డిక్రీజింగ్లో ఉండింది, ఎలా మీరు రెడ్యూస్ చేశారు. అండ్ కంటెంట్ సెక్యూరిటీ పాలసీ, నాన్ సెస్ యూజ్ చేసి కంటెంట్ సెక్యూరిటీని ఎలా క్రియేట్ చేశారు. ఇలాంటివన్నీ మీరు మీ రెజ్యూమేలో 3-4 పాయింట్స్గా నెంబర్స్లో పెట్టాలి. ఓకే, అండ్ బుల్లెట్ పాయింట్స్లో మెన్షన్ చేయాలి. అప్పుడే మీ రెజ్యూమే అనేది క్వాలిఫై అవుతుంది. మీరు ఇలాంటివి ఏమీ లేకపోయినా కూడా 100 కాదు 200 అప్లికేషన్స్ వేసినా కూడా మీ రెజ్యూమే అనేది క్వాలిఫై అవ్వదు. నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే జాబ్ మ్యాచ్ ప్రో, అవునా. ఈ జాబ్ మ్యాచ్ ప్రో వెబ్సైట్లో ఏంటంటే ఫస్ట్లీ మీకు ఈ జాబ్ మ్యాచ్ ప్రో వాళ్ళు ఏం చేస్తారు, కీవర్డ్స్ని స్కాన్ చేస్తారు. మీ రెజ్యూమే కీవర్డ్స్, మీరు ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి అప్లై చేస్తే ఫ్రంట్ ఎండ్ కీవర్డ్స్ని స్కాన్ చేస్తారు, మీ రెజ్యూమేలో ఉన్నాయా లేదా అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఓకే, ఒకవేళ ఆ కీవర్డ్స్ అనేవి లేకపోతే దెన్ ఇట్ విల్ షో యూ ద మ్యాచింగ్ కీవర్డ్స్. ఓకే, మ్యాచింగ్ కీవర్డ్స్ని షో చేస్తాయి. ఈ మ్యాచింగ్ కీవర్డ్స్ షో చేసిన తర్వాత ఆ కీవర్డ్స్ని మీరు మీ రెజ్యూమేలో మెన్షన్ చేయాలి. అప్పుడే మీ ఏటీఎస్ స్కోర్ అనేది క్వాలిఫై అవుతుంది. ప్లస్ ఇట్ ఈజ్ ఏ ప్రీమియం అనమాట, కానీ కొంచెం వరకు ఫ్రీ ఉంటుంది, ఒక్కసారి కానీ 2 సార్లు కానీ. అప్పుడు డిఫరెంట్ మెయిల్ ఐడితో మీ రెజ్యూమేని మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రీమియం ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇలా మీ రెజ్యూమేను
ఇలా క్రియేట్ చేసుకొని అండ్ ఫిల్టర్ చేసుకుంటే మీకు సంబంధించిన జాబ్స్ మీకే చూపిస్తుంది. జాబ్ మ్యాచ్ ప్రో అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్ని మీరు చాలా బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు బై ఫ్రీ వర్షన్. ఓకే, ఈజ్ దర్ నో నథింగ్ ప్రీమియం కొనమని ఎవరు చెప్పరు. ఫ్రీ వర్షన్లోనే డిఫరెంట్ మెయిల్ ఐడీస్తో యూస్ చేసుకోమని మాత్రమే చెప్తారు. ఓకే, ఇలా చేసుకుంటే 100 కాదు 200 అప్లికేషన్స్ అయినా కూడా షార్ట్ లిస్ట్ అవుతావు. 100 అప్లికేషన్స్ వేసినా నువ్వు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదంటే ద రీజన్ మైండ్ థింకింగ్. థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఓకే, థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ATS రెజ్యూమే క్రియేట్ చేయడానికి నేను ఒక రెజ్యూమే వీడియో చేశాను, అది లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, మీకు కావాలంటే చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ ATS రెజ్యూమే తర్వాత స్కోర్ని చెక్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ మనకు రెజ్యూమే వర్డ్ ఉంది అండ్ జాబ్ స్కాన్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ 2 వెబ్సైట్స్లో మీరు చేసుకోవచ్చు. జాబ్ మ్యాచ్ ప్రోని అయితే అస్సలు మిస్ చేయదు. ఈ 3 వెబ్సైట్స్ ద బెస్ట్ వెబ్సైట్స్ ఫర్ ఫిల్టరింగ్ ద జాబ్స్. మీ రెజ్యూమే స్కాన్ చేసి మిస్టేక్స్, కీవర్డ్స్ అండ్ ఎలాంటి రిక్వైర్మెంట్స్ యాడ్ చేయాలి, ఎలాంటి సమ్మరీ యాడ్ చేయాలి, ఎలాంటి రోల్స్ యాడ్ చేసుకోవాలి అండ్ జాబ్స్ కూడా అదే చూపించి అప్లై చేసుకోమని చెప్తుంది. దిస్ ఈస్ ద బెస్ట్ వెబ్సైట్, వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్సైట్. ఓకే, దీని తర్వాత ఇప్పుడు నువ్వు అప్లై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నువ్వు లింక్డ్ఇన్లోకి రా. మళ్ళీ లింక్డ్ఇనే అనేసి మీరు అనుకోవద్దు. లింక్డ్ఇన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, జాబ్స్లోకి ఫిల్టర్ చేయండి. జాబ్ సెక్షన్ ఉంది కదా, జాబ్ సెక్షన్ మీద ఫిల్టర్ చేయండి. ఓకే, జాబ్ సెక్షన్ మీద మీరు ఫిల్టర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, జాబ్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు ఫిల్టర్లో మీరు ఏం చేస్తారు, పాస్ట్ 24 hours, పాస్ట్ 1 week, పాస్ట్ 1 month ఇవి అప్లై చేస్తారు. ఇప్పుడు 7,000+ అప్లికేషన్స్ ఉన్న జాబ్ పర్సన్ని మీరు అప్లై చేస్తే 7,000+1 అప్లికెంట్ మీరు అవుతారు, కానీ మిమ్మల్ని మీరు షార్ట్ లిస్ట్ అవుతారా? అస్సలు కారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఓపెనింగ్స్ మహా అయితే 10 or 5 ఉంటాయి. ఈ 5 అప్లికేషన్స్ ఉంటే చాలు, ఆల్రెడీ దే ఆర్ సెలెక్టెడ్. ఓకే, దట్ 7,000 అప్లికేషన్స్ ఆర్ వేస్ట్ ఆఫ్ ది టైమ్, దట్ నో వన్ విల్ రివ్యూ యువర్ అప్లికేషన్. ఇప్పుడు జాబ్స్ ఫిల్టర్లోకి వెళ్ళేసి యూ హ్యావ్ టు ఫిల్టర్ ద 1 hour ఫిల్టర్. ఓకే, 1 hour రీసెంట్గా పోస్ట్ చేసింది, జస్ట్ 1 hour పోస్ట్ చేసినది మొత్తం చూపిస్తుంది. సెర్చ్ చేయండి జాబ్స్ని, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్స్ పోస్టెడ్ ఇన్ 1 hour అనేసి కూడా సెర్చ్ చేయొచ్చు. ఫిల్టర్లో వెన్ యూ సెర్చ్ ఫర్ ది జాబ్స్ ఇట్ విల్ గివ్ ద ఫిల్టర్ ఆప్షన్ ఇన్ ద లింక్డ్ఇన్ అండ్ దట్ లింక్డ్ఇన్ ఆ లింక్డ్ఇన్లో ఫిల్టర్లో మీరు పాస్ట్ 24 hours, పాస్ట్ 1 hour మాత్రమే ఫిల్టర్ పెట్టుకోండి. ఓకే, ఈ పాస్ట్ 1 hourలోనే ఎన్ని జాబ్స్ పోస్ట్ చేసినా ఆ అన్ని జాబ్స్కి మహా అయితే 20 అప్లికేషన్స్, 30 అప్లికేషన్స్, 50 అప్లికేషన్స్ వచ్చింటాయి. అవునా, ఇప్పుడు నువ్వు 51 అప్లికెంట్ పర్సన్ అవుతావు లేదా 21 అప్లికెంట్ పర్సన్ అవుతావు, కానీ 1000+1 అప్లికెంట్ పర్సన్ అయితే నువ్వు అవ్వవు. అవునా, అప్పుడు నువ్వు షార్ట్ లిస్ట్ అవుతావు. దిస్ ఈస్ ద బెస్ట్ ట్రిక్ యూ హ్యావ్ టు యూటిలైజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ రోలే అనుకోండి. ఇప్పుడు నేను ఒక కంపెనీని ఫిల్టర్ చేశాను కదా, ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు హైరింగ్ మేనేజర్ కనిపిస్తున్నాడు. అవునా, ఈ హైరింగ్ మేనేజర్లో ఇక్కడ స్క్రీన్ మీద పెట్టాను చూడండి, హైరింగ్ మేనేజర్ కనిపిస్తున్నాడు. అవునా, ఈ హైరింగ్ మేనేజర్కి నేను కనెక్షన్ ఇచ్చా, బై మిస్టేక్ నేను కనెక్షన్ ఇచ్చా, కానీ అక్కడ నేను మెసేజ్ పంపించాలి. మీరు మెసేజ్ పంపించాలి. ఏమని పంపించాలి అక్కడ, హలో సార్, I saw this opening. I have exact skills and here is a short project I did related to your company. This is the project which I did అనేసి నువ్వు చూపించాలి. ఓకే, ఈ మెసేజ్ నువ్వు పెట్టి అండ్ నీ ప్రాజెక్ట్ని మెన్షన్ చేసి ఆ కంపెనీలో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారో నువ్వు ముందుగానే కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసి దాని మీద నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేసి వాళ్ళు అడిగిన స్కిల్స్ మీద ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఆ ప్రాజెక్ట్ని నువ్వు కానీ రెజ్యూమేలో పెట్టి ఎదర్ ద లింక్ దట్ యూ హ్యావ్ టు షేర్ టు ది హైరింగ్ పార్ట్నర్. డైరెక్ట్గా లింక్డ్ఇన్లో హైరింగ్ పార్ట్నర్ ఉంటాడు కదా, ఆ హైరింగ్ పార్ట్నర్కి నువ్వు షేర్ చేసినా కూడా ఆటోమేటికల్లీ యూ విల్ బి ద సెలెక్టెడ్ పర్సన్. ఓకే, నువ్వు ఎలాంటి కెరీర్ సెక్షన్లోకి వెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం లేదు. నువ్వు డైరెక్ట్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే త్వరగా అప్లై చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది ట్రై చేయండి. ఈ ట్రిక్ కన్నా బెస్ట్ ట్రిక్ ఏది ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి హైరింగ్ మేనేజర్ అయిపోయినారు కదా, రిఫరెన్స్ ఏంటి, చాలామంది ఇవ్వరు. నేను చెప్తున్నాను కదా, రిఫరెన్స్ చాలామంది ఇవ్వరు. మీరు రిఫరెన్స్ అడగాల్సింది ద పర్సన్ హూ ఆర్ ద హైరింగ్ పార్ట్నర్. ఓకే, హైరింగ్ పార్ట్నర్ని మీరు రిఫరల్ అడగాలి. హైరింగ్ పార్ట్నర్ అంటే మళ్ళీ టాలెంట్ ఎక్విజిషన్ అండ్ వీళ్ళకి మీరు మెసేజ్ చేయాలి. రిఫరెన్స్ దగ్గరికి వచ్చేసరికి లీడ్ మేనేజర్ ఎవరైతే జాబ్ పోస్ట్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ చేసి మీకు సంబంధించిన కంపెనీ ప్రాజెక్ట్ని వాళ్ళకి మెన్షన్ చేసి ఫొరాగి ప్రాజెక్ట్స్ని మెన్షన్ చేస్తే నువ్వు ఎందుకు సెలెక్ట్ అవ్వవు. మరి నేను ఇంకొకటి చెప్పాలా మీకు, ఏంటంటే
ప్రాజెక్ట్స్ వచ్చేసి కొన్ని వెబ్సైట్స్లో మనం ఫ్రీగా క్రియేట్ చేయొచ్చు. అంటే అవి కంపెనీ ప్రాజెక్ట్స్, షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ అనమాట. లైక్ ఫొరాగి వెబ్సైట్లో ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళు చెప్తారు ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయండి అనేసి. సపోజ్ ఆ కంపెనీకి సంబంధించినది అలాంటి షార్ట్ ప్రాజెక్ట్స్ చేసినా కూడా మిమ్మల్ని ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ కిందకే తీసుకుంటారు. ఓకే, అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఎలా చేయాలి ఏంటి అనేసి. సో ఇలా మీరు కానీ హైరింగ్ పార్ట్నర్కి మెసేజ్ చేశారే అనుకో, నువ్వు తొందరగా సెలెక్ట్ అయిపోతావు. ఈ ట్రిక్ని యూజ్ చేసుకోకుండా 100 అప్లికేషన్స్ వేసి నేను క్వాలిఫై అవ్వలేదంటే యు ఆర్ ద 1 lakhలో నువ్వు ఒక పర్సన్ అవుతావు, కానీ నెక్స్ట్ ఇంకొక పర్సన్వి నువ్వు అవ్వలేవు కదా. సో ఆ 1 lakhలో ఇంకొక పర్సన్వి నువ్వు అవ్వద్దు. ఓకే, ఇలా ట్రై చేసి ఆ 20%లో నువ్వు ఒక పర్సన్ అవ్వు, డెఫినెట్లీ యూ విల్ సెలెక్ట్. ఓకే, ఈ థింగ్స్ని అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ ద మ్యాటర్. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నేను ఇంకొక వీడియోలో చెప్తాను. లైక్ ఏంటంటే కెరీర్ గ్యాప్ ఉంటుంది కదా, వాళ్ళకి కంపెనీ ప్రాజెక్ట్స్ ఎలా క్రియేట్ చేసి గ్యాప్ ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ ఎలా తెచ్చుకోవాలో నేను చెప్తాను ఫ్రీగా. అండ్ ఇంకొకటి వచ్చేసేసి కంపెనీ ప్రాజెక్ట్స్, ఇది కెరీర్ గ్యాప్ పర్సన్స్కి. అండ్ జాబ్ మెయిల్స్ లైక్ హెచ్ఆర్ ఈమెయిల్స్ని ఫ్రీగా ఎలా తెలుసుకోవాలి, డైరెక్ట్గా హెచ్ఆర్సే ఒక వెబ్సైట్స్లో మెయిల్స్ పెడతారు. అయితే కొన్ని వెబ్సైట్స్ ఫేక్ ఉంటాయి, కొన్ని రియల్ ఉంటాయి. ఇది నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. ఓకే, ఇది కెరీర్ గ్యాప్ వాళ్ళ కోసం ది బెస్ట్ వీడియో అవుతుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ హైరింగ్స్కి రెడీగా ఉండండి. ఇలా 1 అవర్లో వచ్చింటుంది కదా ఫిల్టర్, ఇప్పటి నుంచి రెడీగా ఉండి అప్లై చేసుకోండి. హైరింగ్స్ మాత్రం చిన్న కంపెనీస్ నుంచి పెద్ద కంపెనీస్ వరకు ఉంటాయి. ఏప్రిల్ 30 లోపు గ్రాప్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.